హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం మేకు విలువ అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక గ్రామంలో ఒక పేద యువకుడు ఉండేవాడు. అతని పేరు గోవిందుడు. అతనికి పెళ్ళి అయింది. ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. కానీ భూవసతి కొంచెం కూడా లేకపోవడం వల్ల గోవిందుడు వారిని కేవలం తన రెక్కల కష్టం కిందనే పోషించాల్సి వచ్చింది. ఇందుకుగాను అతను రహదారిన బస్తీకి నడిచి వెళ్ళి ఏదైనా కూలీ నాలీ చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బుతో ఇంటికి కావలసిన వెచ్చాలు తెచ్చుకుంటూ ఉండేవాడు. ముందు నుంచే గోవిందుడు పొదుపు ఎరిగినవాడు. అతని చిన్నతనంలో అతని తండ్రి, నాయనా, ప్రతి చిన్న వస్తువుతోనూ ఎప్పుడో ఒకప్పుడు అవసరమైన పని ఉంటుంది అని చెప్పేవాడు. గోవిందుడు తన తండ్రి చెప్పిన ఆ పాఠాన్ని ఎప్పటికీ మరిచిపోలేదు. ఒకనాడు అతను రహదారిన బస్తీకి నడిచిపోతుండగా అటుగా మంత్రి కొడుకు గుర్రం ఎక్కి శరవేగంగా వచ్చాడు. గోవిందుడు చూస్తూ ఉండగానే గుర్రం కాలి లాడం తాలూకు మేకొకటి జారి తళుక్కున మెరిసి దారిలో పడిపోయింది. బాబూ, లాడం మేకు పడిపోయింది అని గోవిందుడు ఎలుగెత్తి అరిచాడు. కాని ఆ మంత్రి కొడుకు వెనక్కి తిరిగి చూసి నిర్లక్ష్యంగా వద్దన్నట్టు చెయ్యి ఊపి ముందుకు వెళ్ళాడు. ఒక లాడం మేకు కోసం వెనక్కి వెళ్ళడం అనేది అతనికి పరువు లోపం అనిపించింది. అదీకాక అతను అరణ్యంలో నుంచి వెళ్ళే అడ్డదారిన నగరానికి వెళ్తున్నాడు. అందుచేత ఆ మేకు లేనందువల్ల పెద్ద ఇబ్బంది ఏమీ లేదనుకున్నాడు. కానీ ఈ విషయంలో మాత్రం మంత్రి కొడుకు చాలా పెద్ద పొరపాటు చేశాడు. అతను అరణ్యంలో అట్టే దూరం పోకముందే గుర్రం కాలిలాడం వదులై ఊడి వచ్చింది. గోవిందుడి దగ్గర మేకు తీసుకుని ఉండినట్టయితే మంత్రి కొడుకు ఏదో ఒక విధంగా ఆ లాడాన్ని మళ్ళీ బిగించి ఉండేవాడు. కానీ లాడం లేకపోవడం చేత గుర్రం కుంటుతూ ఉంది. అందువల్ల అతను గుర్రం దిగి నడవవలసి వచ్చింది. అతను అరణ్యం గుండా నడిచిపోతూ ఉండడం చూసి దొంగలు అతని మీద పడ్డారు. నిలువు దోపిడీ చేసి అతన్ని ఒక చెట్టుకు కట్టేసి పారిపోయారు. ఈ లోపల గోవిందుడు లాడం మేకు తీసుకుని తన వద్ద ఉంచుకొని ముందుకు సాగాడు. అతను కొంత దూరం వెళ్ళేసరికల్లా ఒక బండి దారిలో ఒరిగి ఉండడం కనిపించింది. శాయి మేకు పోవడం చేత ఒక బండి చక్రం ఊడి వచ్చేసింది. బండి పక్కనే ఒక ధనికుడు నిలబడి ఉన్నాడు. ఆయన గోవిందుణ్ణి చూడగానే, అబ్బి అబ్బి, నీ దగ్గర ఏదైనా మేకుందా? నేను త్వరగా నగరానికి చేరాలి. మధ్యదారిలో ఎక్కడో శాయి మేకు పడిపోయింది. ఈ దిక్కుమాలిన ప్రదేశంలో ఇంత ఇనుప ముక్క కూడా ఉన్నట్టు మాకు కనిపించలేదు అన్నాడు. గోవిందుడు వెంటనే తన వద్ద ఉన్న లాడం మేకు తీసి దాన్ని చక్రం ఇరుసులోకి రాతితో దిగ్గొట్టాడు. చక్రం గట్టిగానే పట్టింది. ధనికుడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. నువ్వు కూడా నగరానికే పోతున్నావేమో, బండిలో రా అంటూ ధనికుడు గోవిందుణ్ణి తన వెంట నగరానికి తీసుకుపోయి అతని చేతిలో ఒక బంగారు కాసు పెట్టాడు. ఆ కాసు చూడగానే గోవిందుడి కళ్ళు పెద్దవి అయ్యాయి. అది తన కుటుంబానికి 2 మాసాలు సరిపోతుంది. తన తండ్రి ఏనాడో తనతో అన్నమాట ఇప్పుడు అక్షరాల నిజమైంది. ఒక చిన్న లాడం మేకు అతనికి బంగారు కాసును తెచ్చిపెట్టింది. గోవిందుడు నగరంలో తన కుటుంబానికి నెల రోజులకు సరిపడే సరుకులు కొన్నాడు. ఒక గోతంలో వేసుకొని దగ్గర దారి కదా అని అరణ్యం గుండా ఇంటికి రాసాగాడు. అతను కొంత దూరం వచ్చేసరికల్లా దారికి ఒక పక్కనున్న చెట్ల వెనక నుంచి ఏవో ఆర్తనాదాలు వినిపించాయి. గోవిందుడు తన గోతాన్ని గుర్తుగా ఒకచోట పొదల మధ్య దాచాడు. చెట్లలో ప్రవేశించాడు. అతను చాలాసేపు నడిచాక అక్కడ ఒకచోట 6 పిల్లలు, ఒక స్త్రీ కనిపించారు. వారందరూ దీనస్థితిలో ఉన్నారు. ఆ స్త్రీ ఒక కోటీశ్వరుడు భార్య. పిల్లలందరూ ఆమె సంతానం. మొన్న సాయంకాలం మేమంతా కలిసి అరణ్యంలో విహారానికి వచ్చాం.
మా పిల్లలు పూల కోసం అడవిలో జొరబడ్డారు. వాళ్ళెక్కడ తప్పిపోతారో అని నేను కూడా వాళ్ళ వెంటే వెళ్ళాను. ఇంతలో పొద్దుగూకింది. మాకు దారి తెలియలేదు. ఆ రాత్రంతా తిండి లేకుండా దారి వెతుకుతూ తిరిగాం. నిన్నంతా మాకు దారి దొరకలేదు. అన్నము, నీళ్లు లేకపోవడం వల్ల మాకు కనీసం తిరిగే శక్తి కూడా లేకుండా పోయింది. ఇక్కడి నుంచే కేకలు పెట్టాం. అసలు మా మొరని ఆలకించిన వాళ్ళే లేరు. ఇవాళ నువ్వు దేవుడిలా వచ్చావు అన్నది కోటీశ్వరుడి భార్య. మీకు వచ్చిన భయమేమీ లేదు. నేను మీకు దారి చూపిస్తాను. నా వెంట రండి అన్నాడు గోవిందుడు. నాయనా, మేము అడుగు తీసి అడుగు పెట్టే స్థితిలో లేము. మాకిప్పుడు కావాల్సింది పట్టెడన్నం అన్నది ఆ స్త్రీ. అయితే ఉండండి, ఇప్పుడే వస్తాను అంటూ గోవిందుడు పరిగెత్తి వెళ్ళి తన సంచి తెచ్చాడు. అందులో తన పిల్లల కోసం తెచ్చిన తినుబండారాలు, మిఠాయి ఉన్నాయి. వాటిని అతను కోటీశ్వరుడి పిల్లలకిచ్చాడు. తన దగ్గర ఉన్న పదార్థాలతో ఆ అడవిలోనే వంట చేశాడు. కొద్దిసేపటిలో అందరూ అన్నాలు తిన్నారు. అందరికీ పోయిన ప్రాణాలు లేచి వచ్చినట్టయింది. వారిని వెంట పెట్టుకొని గోవిందుడు దారి దాకా తెచ్చాడు. ఇక నాకు సెలవిప్పించండి అన్నాడు. అమ్మో అమ్మో, మేము ఇల్లు చేరలేం. మమ్మల్ని ఇల్లు చేర్చి మరీ వెళ్ళు అన్నది కోటీశ్వరుడి భార్య. ఆమె తన పిల్లలతో సహా ఇల్లు చేరి గోవిందుణ్ణి పంపేస్తూ అతని చేతిలో ఒక చిన్న సంచి పెట్టింది. గోవిందుడు దాన్ని విప్పి చూసుకుంటే అందులో 8 బంగారు కాసులు ఉన్నాయి. వాటిని చూసి అతని కళ్ళు మరీ పెద్దవయ్యాయి. ఒక్క లాడం మేకు కోసం ఇంత డబ్బు వస్తుందని అతను కల్లో కూడా అనుకోలేదు. అతను మరిన్ని సరుకులు కొనుక్కొని అడవి దారిన బయలుదేరాడు. అడవి నడిమధ్యకు చేరుకునేసరికి అతనికి సమీపం నుంచి మనిషి మూలుగు వినిపించింది. అతను ఆ మూలుగు కనిపించిన దిక్కుగా వెళ్ళి చెట్టుకు కట్టేసి శోషపడి ఉన్న మంత్రి కొడుకును చూశాడు. మంత్రి కొడుకు హీనస్వరంతో తనకు జరిగిన ప్రమాదం గురించి గోవిందుడికి చెప్పాడు. గోవిందుడు అతని కట్లు విప్పి నడిపించుకుంటూ తన ఇంటికి తీసుకెళ్ళాడు. కడుపు నిండా తిండి పెట్టించాడు. బాబు, తమరు లాడమ్మేకు లేని కారణంగా ఎంత నష్టపోయారో నేను దానితో అంత లాభం పొందాను అంటూ గోవిందుడు తన కథ యావత్తూ చెప్పాడు. అంతా విని మంత్రి కొడుకు, చూడు గోవిందు, సరిగ్గా నీలాంటి వాడొకడు నన్ను కనిపెట్టి ఉండడానికి నౌకరుగా కావాలి. నా వెంట నగరానికి వచ్చే నీకు ఒక మంచి ఇల్లు, నెల నెల మంచి జీతము నేనిస్తాను అన్నాడు. ఆ రోజే గోవిందుడు తన కుటుంబాన్ని తీసుకొని నగరానికి వెళ్ళి మంత్రి కుమారుడి వద్ద కొలువులో ప్రవేశించాడు. ఆ తర్వాత అతని జీవితం చాలా ఆనందంగా సాగిపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.